అలా రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా ఎవరో పిలిచారు. ఎవర్రా ఇంతకీ పిలిచిందని వెనక్కి తిరిగి చూస్తే అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. మన వాడి దగ్గర ఏముంటాయని అడిగితే ఫ్రైడ్ రైస్ ఉంటుంది అన్నాడండి, నూడిల్స్ ఉంటుంది అన్నాడండి, బిర్యానీ ఉంటుంది అన్నాడు, మగలే ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుంది అన్నాడండి. అది చేయంటే ఇప్పుడు అడగది లేదన్నాడండి. లేకపోతే ఫ్రైడ్ రైస్ ఒకటి చేయన్నానండి. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న తర్వాత ఒక ఇద్దరు అన్న తమ్ముళ్ళండి, వాళ్ళ పేర్లు ఏంటని అడిగితే ఏం చెప్పారు చూడండి. రమేష్, సురేష్. అసలు ఫ్రైడ్ రైస్ అనే పేరు ఎలా వచ్చిందండి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే కుక్ చేసిన రైస్ని మళ్ళీ ఫ్రై చేస్తారు కాబట్టి దాన్ని ఫ్రైడ్ రైస్ అంటారండి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తుంది మీకు? గొల్లపల్లాని బిర్యానీ ఎంత ఫేమస్ అలాగే వీళ్ళు చేసే ఫ్రైడ్ రైస్ కూడా అంతే ఫేమస్. తిన్నారంటే అంటారు వాటే రైస్, అదే ఫ్రైడ్ రైస్.